ఏదైనా రంగంలో విజయం సాధించే వ్యక్తుల్లో ఎవరికీ తెలియని 6 లక్షణాలుంటాయని భారతీయ చరిత్రకారుడు ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు. ఆయన రచించిన అర్థశాస్త్రం, చాణక్యనీతి, నీతిశాస్త్ర గ్రంథాలు ఈ రోజుల్లోని పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జీవితానికి, విజయానికి సంబంధించిన టన్నుల కొద్ది జ్ఞానాన్ని ఇందులో చాణక్యుడు పొందుపరిచాడు. ఎదుటివారి మాటలకు కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు పోవడమే విజయవంతమైన వ్యక్తుల్లోని ముఖ్య లక్షణం. తొందరగా నిర్ణయం తీసుకునేవారు, సమయాన్ని వృధా చేసేవారు ఎప్పటికీ గెలుపు సాధించలేరని, గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని చాణక్యనీతి తెలుపుతుంది. ఆత్మీయులను మోసం చేసి లేదా విలువలను, సిద్ధాంతాలను పణంగా పెట్టి డబ్బు సంపాదించేవారు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరని, దీంతో ప్రారంభంలో మంచి జరిగినా భవిష్యత్తులో క్రూరమైన ముగింపు ఉంటుందని తెలిపారు. అక్రమంగా సంపాదించిన డబ్బు, అధికారం ఎల్లప్పుడూ శాశ్వతం కాదని కూడా చాణక్యుడు తెలియజేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నేను ఏం చేయాలి, దీనివల్ల ఫలితం ఏంటి, దాని పర్యవసానం ఏమిటి అనే ఈ 3 ప్రశ్నలను తనకు తాను వేసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. జీవితంలో తొందరపాటు, తప్పుడు నిర్ణయాలు తీసుకోరాదు. తీసుకునే నిర్ణయం మీ ఒక్కరిపైనే కాదు, మీ వాళ్ళందరిపైన ప్రభావం చూపుతుందని మీరు గమనించాలి. విజయం సాధించాలంటే ప్రతి అడుగు ఆలోచించి ముందుకు వేయాలి. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకొని లక్ష్యాన్ని చేరుకోవాలి. విజయం సాధించాలన్న తపన ఉండేవారు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగాలని, ఎదుటివారికి వాటి ప్రభావాన్ని తెలియనీయరాదని తెలిపారు. ఏదైనా రంగంలో విజయం సాధించిన వ్యక్తులు ఇతరుల యొక్క కరుణ కోసం, సహాయం కోసం ఎదురు చూడరు. వీళ్లకు ప్రశంసలంటే గిట్టదు. తమ సామర్థ్యంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. మంచి చెడుల గురించి చెప్పేటప్పుడు సరైన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి తప్ప ఇతరులు మెప్పు పొందడానికి ఎదురు చూడకూడదు. మిత్రులతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండాలి, కానీ శత్రువుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. బలహీనమైన శత్రువు తేలుకంటే ప్రమాదకారి. ఇలాంటి వారి పట్ల ఉదాసీన వైఖరి పనికిరాదు. బలహీనులు పోటీ కాకపోయినా మీకు సమాంతరంగా పరిగెత్తి వెనక్కు లాగడానికి ప్రయత్నిస్తారు. దీన్ని మీరు గమనించకపోతే అదును చూసి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు.